ఖమ్మం జిల్లా అంజనపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గోదరేజ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కార్యక్రమ ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్, సభావేదిక, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ పారిశుద్ధ్యం తదితర అంశాలను అధికారులు సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రైతులు, ప్రజలు, ఆహ్వానితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన అన్ని పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. Like sometimes he asks some person also. He may add some 2-3 program on that day. One day. What he is even hearing that. You do, yes. We will have it. Likely to have. Mostly they will have. Chairman is coming, I'm sure. They will have. Maybe. So then he will hit this side. Not till the road on. People are coming. From Godrej, we will not have 375 people there. Nothing but government of. There is no confirmation on that. So we are still in touch with the PR officer. So for this, there are some considerations here. Which we will somewhere from this area. We should have clear path at all. Unless people will coordinate. Today only, the Tahsil Wali sir, basically, it is a completely private program. Yes, sir. You guys will do the entire. What is the total expectation of the road like there? Who is the plant head here? Responsible person? We will be there even